హాయ్ గైస్, ఇప్పుడే మన జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కి వచ్చిన ముఫాసా ద లయన్ కింగ్ మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందంటే ఒక విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు. అది ఎక్కడ మనకి సీజే లా అనిపించదు, చాలా రియలిస్టిక్ గ్రాఫిక్స్తో చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఒక పాయింట్ ఏంటంటే ఈ మూవీ చూసేక ముందు ద లయన్ కింగ్ మూవీ చూడాలా చూడక్కర్లేదా అంటే నాకు తెలిసి చూడవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా అనేది ప్రీక్వల్ మాట. లయన్ కింగ్ లో మన సింబా ఉంటాడు కదా, వాళ్ళ నాన్న ముఫాసా అండ్ వాళ్ళ పెద్ద నాన్న టాకా స్టోరీ మాట ఇదంతా. కానీ ఇది స్టార్టింగ్ మాత్రం మనకి సింబాతో స్టార్ట్ చేస్తారు, ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది అనమాట అక్కడ నుంచి. ఇంతకీ ప్లాట్ ఏంటంటే మన సింబా వైఫ్ కి చిన్న ప్రాబ్లం వస్తుంది, తన అడవిలో ఎక్కడ స్ట్రక్ అయిపోతుంది అనమాట. అయితే మన సింబా అక్కడికి వెళ్తాడు, తన కూతురైన కైరాని టిమోన్ అండ్ పుంబా అండ్ రఫీకి దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు. అలాగా రఫీకి ముఫాసా స్టోరీ స్టార్ట్ చేస్తాడు. మూవీని ఇంకొక చిన్న డైలాగ్ లో చెప్పేసేయాలంటే రాజ్ అవ్వాలంటే తనే గెలవాలి, నిజాయితీ లేని గెలుపు ఓటమితో సమానం. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు ద క్యారెక్టర్స్, మన ఇప్పుడు ఎవరైతే ముఫాసా ఉన్నాడో అది మన మహేష్ బాబు గారు చేశారు. వాయిస్ అయితే చాలా బాగుంది, ప్రతి సీన్ కి మన తెలుగు డబ్బింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది, ఎమోషన్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఆన్ పాయింట్ కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ మన టాకా, ఇది ఎవరు చెప్పారంటే మన సత్యదేవ్ గారు చెప్పారు, అది కూడా చాలా బాగుంటది. ఇంకొచ్చేసి టిమోన్ అండ్ పుంబాకి ఆలి గారు అండ్ బ్రహ్మానందం గారు చెప్పారు. వాళ్ళ డైలాగ్స్ అయితే బాగుంటాయి, కొన్ని సీన్స్ లో కామెడీ కూడా బాగా జనరేట్ చేసాయని చెప్పుకోవచ్చు. మెయిన్ గా మూవీలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆ సీజే హెయిర్ ఫాలికల్ కూడా దాని మూమెంట్ ని కూడా విండి డైరెక్షన్ బట్టి పర్ఫెక్ట్ గా సెట్ చేశారు. అంత కష్టపడ్డారు, ఆ సీజే కూడా మనకు ఆన్ పాయింట్ గా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొచ్చేసి మ్యూజిక్ అనేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగుంటది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ జర్నీలో వెళ్ళేటప్పుడు కూడా మనకి ఊరికే మాట్లాడుతూ బోర్ కొట్టకుండా చిన్న సాంగ్స్ ఉంటాయి అన్నమాట, కాన్వర్జేషన్ సాంగ్స్ అనుకోవచ్చు అన్నమాట. మాట్లాడుకుంటా పాటలు వస్తూ ఉంటాయి, ఆ మాట్లాడుకునే పాటల లిరిక్స్ కూడా తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. నాకు అది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ మూవీలో ఇప్పటిదాకా లయన్ కింగ్ చూసి ఎవరైనా మనకి స్కార్ నచ్చరు అని ఫీల్ అవుతున్నారు అనుకో, కొంతమంది ఈ మూవీ చూసాక డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మీరు స్కార్ క్యారెక్టర్ కి కొంచెం ఒక రకంగా ఫ్యాన్ అవుతారు. టాకా నుంచి స్కార్ కింద ఎలా మారాడు అన్నది ట్రాన్సిషన్ ఉంటది, అది చాలా బాగుంటది. ఒక స్లోగన్ ఉంటది కదా, విలన్స్ ఆర్ నాట్ బార్న్ దే ఆర్ మేడ్ అని చెప్పి, ఆ స్లోగన్ కి టాకా క్యారెక్టర్ అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎక్కువగా మనకి మూవీ అయ్యేసరికి ముఫాసా కన్నా కూడా నాకు బాగా టాకా క్యారెక్టర్ బాగా నచ్చింది. ఎందుకంటే తన సాక్రిఫైజెస్ కానీ కొన్ని సీన్స్ ఉంటాయి చాలా బాగుంటాయి, అది స్కార్ మాత్రమే చేయగలడు అన్నట్టు చూపించారు. ఇంకొకటి ఏంటంటే మూవీ మొత్తం చూసిన తర్వాత యాక్చువల్ గా లయన్ కింగ్ అనేది వాళ్ళు ఫస్ట్ లో నార్మల్ గా ఉన్న స్టోరీ అంట, ఇది తర్వాత ఎక్స్టెన్షన్ కోసం వీళ్ళు రాసుకున్నారు. ఎక్కడో మన తెలుగు సినిమాకి కొంచెం ఒక పెద్ద సినిమా ఉంది హిట్ అయినది, నేను పేరు చెప్పను, ఆ పెద్ద సినిమాకి ఇది కంపేర్ చేస్తే డిటో యాస్టీ సేమ్ సీన్స్ అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంతకీ మూవీ చూడాలా వద్దంటే ఫ్యామిలీతో పాటు అందరూ చక్కగా చూసేయచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదండి రివ్యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.